గడిచిన 3 రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురుస్తుంది. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక జలాశయాలు కూడా నిండుకుండను సంతరించుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. మరోవైపు ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు చర్ల తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 12 గేట్లు ఎత్తివేసి దిగువకు 26,600 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు తరలిస్తున్నారు. మరోవైపు ఖమ్మంలోని వైరా జలాశయం కూడా నిండుకుండను తలపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే వైరా ప్రాజెక్టు కూడా అలుగుపారే అవకాశం ఉందని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని మున్నేరు వద్ద కూడా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ వంతెన వద్ద ఉన్నాను. గత ఏడాది సంభవించినటువంటి వరదలు తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చాయని చెప్పుకోవాలి. గత ఏడాది వరద విపత్తులకు సంబంధించినటువంటి అంశంలో కొంత అధికార యంత్రాంగం విఫలమైనప్పటికీ ఈసారి మళ్ళీ ఆ స్థాయిలో వరదలు సంభవించినా ఎటువంటి నష్టం వాటిల్లకుండా, ఎటువంటి ప్రాణ కావచ్చు ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఈ అంశంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారని చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 1077 టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ఏడాది సంభవించినటువంటి భారీ వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో మొత్తం 6 వరద నీటిలో గల్లంతయ్యారని, ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా తీవ్రంగా సంభవించిందని చెప్పి కూడా అధికారులు గతంలోనే ప్రభుత్వానికి ఒక నివేదికను అందించిన నేపథ్యంలో ఈసారి ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కాలువల పూడికత తీతను కూడా ఇప్పటికే చేపట్టారు. ప్రస్తుతం మున్నేరు వరద ఉధృతిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ప్రకాష్ నగర్ వంతెనను ఆనుకున్నటువంటి చప్టానే కారణంగానే పెద్ద ఎత్తున ఇన్ఫ్లో అధికంగా ఉండడం వల్లే ఎక్కువగా సమీప లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుందనేటువంటి అంచనాల మేరకు ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఆ చట్టాను కొంత భాగం తొలగించాలని కూడా ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం గత ఏడాది సంభవించినటువంటి వరదల్లో దాదాపు మీరు చూసినటువంటి ప్రకాష్ నగర్ వంతెన పైనుంచి కూడా వరద నీరు వెళ్ళింది. సుమారు 12-13 అడుగులు ఉన్నటువంటి ఆ వంతెన పైనుంచి కూడా వరద ప్రవాహం వెళ్ళడంతో దాదాపు ఈ ప్రకాష్ నగర్ వంతెన 350 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ వంతెనపై ఉన్నటువంటి 21 పిల్లర్లపై ఉన్నటువంటి 20 స్పాన్లు కూడా దాదాపు 15 స్పాన్లు పక్కకు ఒరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బేరింగ్ల నుంచి పక్కకు జాలువారడంతో ఈ వంతెన కూడా గతంలో ప్రమాదంలో పడిందని చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వంతెనను మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఖమ్మం నుంచి హైదరాబాద్కు ఇతరత్ర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి 3 ప్రధాన వంతెనలు ప్రకాష్ నగర్ వంతెన కూడా అత్యంత కీలకమైనటువంటి వంతెన కావచ్చు. సో ఈసారి వరదలకు తట్టుకునేలా పూర్తి స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా గత కొంతకాలం వరకు ఉన్నటువంటి డైవర్షన్ రోడ్ కూడా ప్రస్తుతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చాలా పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడంతో మున్నేరుకు వాగు వరద ఉధృతి క్రమంగా పెరగడంతో ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. జేసీబీలను, క్రేన్లను వినియోగించి ఆ చెత్తనంతా కూడా పక్కకు మరల్చే ప్రయత్నం చేసి వరద ఫ్లోను సాఫీగా సాగేలా ప్రస్తుతం నీటిపారుదల శాఖ అధికారులు విపత్తు నిర్వహణ యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా నిమగ్నం అవుతున్నాయి. ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లిలో గడిచిన 2 రోజుల కాలంగా కురిసినటువంటి భారీ వర్షంలో అత్యధికంగా టేకులపల్లి మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్టు తెలుస్తుంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతంగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇకపోతే ఖమ్మం జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో కురిసినటువంటి భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా మనుగూరు పట్టణంలోని పలు కాలనీలు కూడా నీట మునిగినట్లు మనకు సమాచారం అందుతుంది. సహాయక చర్యలను ఇప్పటికే మనుగూరు పట్టణ ప్రభుత్వ అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. పునరావాస చర్యలు కూడా చేపట్టారు. అనేక ప్రాంతాల్లో రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా మళ్ళీ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ఈసారి వరదకు సంబంధించినటువంటి విపత్తు సహాయక చర్యలలో తీసుకోవడంలో కొంత ప్రభుత్వం ముందస్తుగా దృష్టి మరల్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఏడాది సంభవించినటువంటి అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈసారి విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యత నిర్వహించినటువంటి ఈ శాఖకు సంబంధించి ఈసారి ఎటువంటి ఫెయిల్యూర్స్ ఉండకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఖమ్మంలోనే ప్రధానంగా విపత్తు సహాయక చర్యలను మరింత పటిష్టం చేసేందుకు కూడా ముందస్తుగా సహాయక సిబ్బందిని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దితీష్ పాటిల్తో పాటు ఇరు జిల్లాల ఎస్పీలు సునీల్ దత్, రోహిత్ రాజ్ కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరూ కూడా నదీ పరివాహక ప్రాంతంలోకి కావచ్చు, వాగులు వంకల వద్దకు వెళ్ళి సెల్ఫీలు వంటివి దిగకూడదని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పశువుల కాపర్లు కూడా, ఎందుకంటే అకస్మాత్తుగా వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ వరద ప్రవాహంలో పశువుల కాపర్లు కూడా గల్లంతయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా పశువుల కాపర్లు కూడా నదీ పరివాహక ప్రాంతంలో, వాగు పరివాహక ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే గతంలో
సంభవించినటువంటి వరదల నుంచి అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు వరద ప్రవాహం ఎంతెంత పెరుగుతుంది, ప్రధానంగా మున్నేరుకు ఎగువ భాగంలో ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఆ తర్వాత ఆకేరు నుంచి మున్నేరులోకి ఎంత వరద వచ్చి చేరుతుంది, బయ్యారం చెరువు నుంచి మున్నేరులోకి ఎంత వరద వచ్చి చేరుతుంది అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గేజ్ రికార్డింగ్ కూడా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ఏర్పరచుకున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనుభవాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ముందస్తుగా జాగ్రత్తలు చేపడుతున్నారని చెప్పుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీగా మోస్తరు వర్షపాతం నమోదు కావడం పట్ల రైతాంగం మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అనేక పరివాహక ప్రాంతాల్లో కూడా అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా వరద విపత్తు సహాయక చర్యలో నిమగ్నమైందని చెప్పుకోవాలి. ఎప్పుడు ఏ సూచికలు జారీ చేసినా వెంటనే వాటన్నింటినీ కూడా ఆయా సమీప పరివాహక ప్రాంత ప్రజలు పాటించాలని చెప్పి అధికార యంత్రాంగం గుర్తు చేస్తుంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కూడా క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు ఉదయం 17 అడుగులకు మించి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం పోలవరం వైపు 1 లక్షకు పైగా క్యూసెక్ల నీరు కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జోరు వాన అయితే కురుస్తుంది.